హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. రెస్టారెంట్కి వెళ్తే స్టార్టర్స్లో కామన్గా చికెన్ 65, ఎగ్ 65, మష్రూమ్ 65 అని ఆర్డర్ చేసుకుంటాం. అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో కొంత బెటరే కదా. మనీ సేవ్ అవుతాయి అండ్ హైజీన్ ప్రాబ్లం కూడా ఉండదు. అబ్బో అదంతా చాలా కష్టం అంటారా? అదేం లేదండి. మష్రూమ్ 65 చాలా ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలానో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ముందుగా ఒక 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ని వాష్ చేసుకుని ఇలా టవల్తో వాటర్ని తుడిచేసి తీసుకోవాలి. వీటిని హాఫ్గా కట్ చేసుకుందాం. మష్రూమ్ సైజ్ మరీ పెద్దగా ఉంటే 3 పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇంకో బౌల్ తీసుకుందాం. ఇందులో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారపొడి, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మకాయని పిండేసుకుని, చిన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం థిక్ బ్యాటర్ లా కలుపుకోవాలి. దీంట్లో ఇందాక కట్ చేసుకున్న మష్రూమ్స్ ని వేసుకుందాం. బ్యాటర్ అంతా మష్రూమ్స్ కి పట్టేలాగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకున్నాక స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకుని కూడా చాప్ చేసి వేసుకొని సాటే చేసుకుందాం. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న 5 వెల్లుల్లిని కూడా వేసుకుని సాటే చేసుకోవాలి. ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ని కూడా వేసుకుని లైట్ గా సాటే చేసుకోవాలి.
ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన మష్రూమ్ 65 రెడీ. మీకు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. న్యాచురల్గా కావాలనుకుంటే కారపొడికి బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకున్నా కూడా రెస్టారెంట్లో లాగా మష్రూమ్కి రెడ్ కలర్ అనేది వస్తుంది. మష్రూమ్ 65 జ్యూసీగా డెలిషియస్గా భలే కుదిరిందండి. అండ్ ఇంట్లోనే చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.